ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. బీసీ రిజర్వేషన్స్ పై సుప్రీంకోర్టుకు వెళ్లాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. రేపు సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయబోతోంది. పూర్తి స్థాయిలో రిజర్వేషన్ల అంశంపై సుప్రీం ముందుకు వాదనలు వినిపించబోతోంది ప్రభుత్వం. బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తూ రేవంత్ ప్రభుత్వం జీవో 9ని విడుదల చేసింది. దీన్ని కొందరు హైకోర్టులో సవాల్ చేశారు. వాదోపవాదనల తర్వాత 4 వారాలు వాయిదా వేస్తూ ప్రభుత్వం తెచ్చిన జీవో 9పై స్టే విధించింది కోర్టు. దీంతో ప్రస్తుతం ప్రభుత్వం అనుకున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% టికెట్లు ఇవ్వడానికి అంతరాయం ఏర్పడింది. దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైకోర్టులో ప్రధానంగా త్రిబుల్ టెస్టులో ప్రభుత్వం నిబంధనల మేరకు పనిచేయలేదంటూ పేర్కొంది హైకోర్టు. దీన్ని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేస్తోంది. సీనియర్ కౌన్సిల్ ని సుప్రీంకోర్టులో నియమించింది. రిజర్వేషన్ల అంశంపై అవగాహన ఉన్న సీనియర్ అడ్వకేట్లతో వాదనలు వినిపించాలనుకుంటోంది రేవంత్ ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఢిల్లీకి మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరితో పాటుగా పార్టీ నుంచి పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా ఢిల్లీకి వెళ్తున్నారు. సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరపున వాదనలకు సంబంధించిన అంశాలను దగ్గరుండి పర్యవేక్షించేందుకు బీసీ నేతలు హస్తిన బాట పట్టారు. సుప్రీంకోర్టులో సోమవారం ఏం జరగబోతోంది అనే దాన్ని బట్టే ఎన్నికల నిర్వహణకు సంబంధించిన విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. హైకోర్టు జీవో 9పై మాత్రమే స్టే ఇచ్చాము. స్థానిక సంస్థల ఎన్నికలను పాత రిజర్వేషన్ల పద్ధతిలోనే నిర్వహించుకోవచ్చని సూచించింది. దీంతో ఎన్నికల కమిషన్ కూడా ప్రభుత్వానికి లేఖ రాసింది. ఎన్నికలు నిర్వహించే అంశంపై స్పష్టత కోరింది. కానీ సుప్రీంకోర్టులో పరిస్థితిని బట్టి ప్రభుత్వం నుంచి సమాధానం రాబోతోంది. మొత్తానికి బీసీ రిజర్వేషన్ల అంశం ఇన్నాళ్లు గవర్నర్, రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉంటూ వచ్చింది. ఇవిప్పుడు కోర్టుల దగ్గర విచారణలు ఎదుర్కొంటుంది. సుప్రీంకోర్టులో ప్రభుత్వం ఇచ్చిన జీవో ఆమోదానికి సంబంధించిన అంశాన్ని కూడా ప్రస్తావించబోతోంది ప్రభుత్వం. సర్కారు పంపిన బిల్లులను 3 నెలల్లో తేల్చాలంటూ సుప్రీంకోర్టు గతంలో స్పష్టం చేసింది. దీన్ని కూడా కోర్టులో ప్రస్తావించే అవకాశం లేకపోలేదు.